Okay, I'll call you later. Bye-bye. Excuse me, where's the patient who was in room number 105? He's gone up. ఎవరు లేరేంటి? Oh God. సార్ 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 నర్స్ ప్లీజ్ సార్ ఉన్నాను సార్. Nurse, Yes? the patient 206 is losing his breath. I will call the doctor. Please come. Sir, sir, please. Sir, wait, sir, please. Sir, please, wait. Doctor, please come. Oh no, what's happened here? What's his rate on monitor? Okay. Still a little slow. Push him a natropin and call respiratory monitoring services. Make it fast. I'll take care. But you have done a great job. Now you can go. We'll take care of him now. Nana! Is he all right? Where have you been? I went to collect the reports. Your father is a very lucky man. Some Indian came here and saved his life. Indian? Yes. You just need to take care of him now. Good morning, doctor. Oh, good morning, Sunita. Great news. Your father is doing well. Oh, you know what? The man who saved your father, he's in room number 201. You should go meet him now. Sure, doctor. Thank you so You're welcome, much. Sunita. ఈ దెబ్బతో పింకి అసలు బండే నడపడరా అవునరా ఏమంటావ్? Excuse me. ఈ మహాతల్లి వచ్చిందేంటి? మా నాన్నని సేవ్ చేసింది మా రవి. వాడా? ఏ వాడికి సాయం చేయడం కూడా పనికిరాడా? అలాంటి వాడితో సాయం చేయించుకోవడం కన్నా నేను మా నాన్న చచ్చిపోతే బెటర్. అసలు రవి గురించి నీకేం తెలుసు? ఏ రిమా, హో, నువ్వా? కడుపు చేసి వదిలేస్తే నువ్వు క్షమిస్తావేమో కానీ నా ఫ్రెండ్ కి ద్రోహం చేయాలని చూస్తే నేను క్షమించను. ఓ షిట్ అదా. రవి నాకే కడుపు చేయలేదు, మోసం చేయలేదు. నేను సినిమా ఛాన్స్ కోసం వెళ్తుంటే రిహార్సల్ చేసుకున్నాను తల్లి. ఇలా చూసినవని నమ్మేస్తే జీవితాలు నాశనం అయిపోతుంది. ఆల్రెడీ చేసింది కదరా. బార్లో పనిచేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పడం మోసం కాదా? మోసం చేయాలని బార్లో పనిచేయడం లేదు, సాయం చేసి ఇరుక్కున్నాడు. They're right, Sunita. సుమా, వీళ్ళెలాంటి వాళ్ళు నీకు తెలీదు. కానీ రవి గురించి నాకు బాగా తెలుసు. నువ్వు అనుకుంటున్నట్టు రవి is not a cheat. He's pretty fair person. Excuse me? Oh yes. Can you give these fruits to him? You can take it to him. No, you give. We have a small problem. Oh sure. Yeah. Sure, I'll take it. Hi, how are you doing? అమ్మయ్య రిలాక్స్డ్ కొన్నాడు, లేదా జీవితాంతం ఫీల్ అవ్వాలి. మరి నిజాన్ని ఎందుకు దాచారు? వాడేం దాయలేదు, వాడు నిజం చెప్పానని అనుకున్నాడు. కానీ వీళ్ళే వాడిని మాయ చేసి అమ్మాయి నిజం తెలియకుండా చేశారు. ఈ విషయం వాడికి తెలీదు. తెలిస్తే ఎక్కడ మమ్మల్ని అసహించుకుంటాడోనని. You have completely misunderstood him, Sunita. కాఫీ? ఐఎమ్ రియలీ సారీ ఫర్ వాట్ ఆల్ హ్యాపెన్. సారీ చెప్పాల్సింది మీరు కాదు, నేను. మీరెందుకు చెప్పాలి? అంటే మొన్న వచ్చిన న్యూ జెర్సీ పెళ్లి కొడుకుతో వాడితో అదే మన ఇద్దరికి డింగ్ డాంగ్ ఉందని చెప్పాను. డింగ్ డాంగా? అదే మన ఇద్దరికి డింగ్ డాంగ్ ఉందని చెప్పాను. వాట్? ఆర్ యు సీరియస్? అప్పుడు సీరియసే, అందుకే అలా చెప్పాను. ఐఎమ్ సారీ, నా వల్ల ఇదంతా జరిగింది. చెయ్యివ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసిన దానివల్ల వాడు ఎలాంటి వాడో పూర్తిగా తెలిసిపోయింది. మీకు తెలియకుండా నాకు చాలా హెల్ప్ చేశారు.
నాకు తెలియకుండా మీకు చాలా అన్యాయం చేశాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఫ్రమ్ నౌ వీఆర్ ఆల్సో ఫ్రెండ్స్, ఓకే? కన్ఫర్మ్ కదా? యా, కన్ఫర్మ్. అప్పుడు నా లవ్ అదే లావణ్యకి వాళ్ళ ఫ్యామిలీకి ఒక్క ఫోన్ కొట్టేసి నా మీద ఉన్న డౌట్లన్నీ క్లియర్ చేస్తే నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను. భలేవారండి, తప్పకుండా. ఓకే, ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. మర్చిపోద్దు, ఫస్ట్ థింగ్ ద మార్నింగ్. సునీత గారు నా గురించి బాగా చెప్పాలి, అంతేనా? అదే కొంచెం గట్టిగా చెప్తే డీటెయిల్స్ అన్ని. మా ఇద్దరి గురించి మీకు తెలీదు, అది నా మాట కాదందు. మేము ఇంతప్పటి నుంచి ఫ్రెండ్స్, తెలుసా? 2 minutes లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. అన్నయ్య, ఇది మాగడ్ నుంచి వచ్చిన ఎవరైనా ఫోన్ తీయండి. తర్వాత ఇదేమో బ్యాంకులో కట్టిన 5 లక్షల రూపాయలు. హలో, హాయ్ లవ్. హే, హాయ్ సునీ. అంకుల్కి ఎలా ఉంది? బాగున్నారు, నిన్నే డిశ్చార్జ్ అయ్యారు. లవ్, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటే? చెప్పు. నిన్న నేను రవి గారిని కలిశాను. యాక్చువల్లీ నేను చెప్పినంత నెగటివ్ చింతకాయలు రవా? వాడినందుకు కలిసావు? అది కాదు లవ్, మనం అనుకున్నట్టు కాదు. ఆయన చాలా మంచోడు. వాడు నీకు మంచోడు అయి ఉండొచ్చేమో కానీ నా దృష్టిలో వాడు అసలు మనిషే కాదు. వాడిలాంటి వెధవని నేను ఇప్పటిదాకా చూడలేదు. ఫోన్ చూడమ్మా, మా అమ్మాయి జీవితాన్ని నిలబెట్టవున్న కారణంతో నీకు విషయం చెప్తున్నాను. అప్పుడు నువ్వు ఏం చూసి ఆ అబ్బాయి చెడ్డవాడిని చెప్పావు, ఇప్పుడు ఏం చూసి మంచివాడిని చెప్తున్నావు మాకు అర్థం కావట్లేదు. వాడంటూ మేము ఇక్కడ చూసింది చాలు. ఇదే విషయం నువ్వు మాట్లాడాలనుకుంటే ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దు. ఏమన్నారు? నిజం చెప్పినా నమ్మలేదా? అదే అయితే వాళ్ళ నాన్న 2 చేతులు నరికి మా నాన్న కాళ్ళ మీద పడిపోతే నా పేరు చింతకాయలు రవి కాదండి, ఎందుకు ఆవేశపడతారు? లవ్ ఓకే ఉంది కదా. ఓకే అందా? అమ్మయ్య, మా శేషు హ్యాపీ. మరి ఫేస్ ఏంటి అలా పెట్టారు? తను ఓకే అంది, ఆ, కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం అడిగింది. టైం కావాలా? ఎంత టైం కావాలంట? ఎంతంటే 1 month. 1 month వరకు మీరే మాట్లాడకండి, అన్నీ సెట్ అవుతాయి. ఫోన్లేండి, 1 month కదా, కళ్ళు మూసుకుంటే అయిపోద్ది. నాకు కూడా టైం కావాలండి. మీకెందుకు? మీరు నా పెళ్లి చెడగొట్టారు, ఇప్పుడు సెట్ చేశారు. నేను మీ పెళ్లి చెడగొట్టాను, మరి సెట్ చేయాలి కదా. అందుకే 1 month టైం కావాలి. బట్ ఆన్ 1 condition. ఏంటండి? మీరు అండీలు గిండెలు మానేయండి. కన్ఫర్మా? పక్క. నాకు అదే ఇష్టమే. ఈ బొంగులో మర్యాదలు, తొక్కలో ఫార్మాలిటీస్. రారా పోరా ఒసే గిసి అంటే ఎంత ఫ్రీగా ఉంటాం మనం. అంతే, రావే. ఇంకా ఇక్కడున్నావేంటే? నీ డీటెయిల్స్ నెట్లో వేయాలి, వాళ్ళు రావాలి, చూడాలి, నచ్చకపోతే మళ్ళీ ఇంకోటి చూడాలి, మళ్ళీ నేను ఉండాలి, నువ్వు రావాలి. ఇది మామూలు పని కాదమ్మా, చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కదా, ఫ్రెండ్స్ కదా మరి. సరే, అమ్మా, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. ఇంకా 30 రోజులు ఆ లావణ్ణి నీ కోడలుగా తీసుకొస్తాను, ఓకే? నా బాబే, నా బాబే, నా కోసం నువ్వు ఏమైనా చేస్తావని తెలుసయ్యా. అప్పటి వరకు ఈ విషయం ఎవరికి చెప్పదు, సరేనా? ఆహా, అస్సలు నోరు తెరవనుగా. ఏమైంది మామయ్య అలా ఉన్నావు? ఉచ్చ పడిపోతుంది. నువ్వేమో కంప్యూటర్ ఇంజనీర్ అంటావు. ఆ మామిడికాయల రామచంద్రరావు గురించి నీకు తెలీదు. నువ్వు టెన్షన్ పడక మావయ్య, లావణ్యతో నేను అన్నీ చెప్పేశాను. మేమిద్దరు ఇప్పుడు మంచి అండర్స్టాండింగ్ లో ఉన్నాం. వెరీ గుడ్ రా. బెల్ట్ బాంబు నడువు నుంచి ఇప్పేసినంత ఫీలింగ్గా ఉంది. అదేంటి గుడివైపు వెళ్తున్నావు? ముందు అమ్మ దగ్గర వెళ్దాం అనుకున్నావు. అమ్మా నాన్న అందరూ గుళ్ళోనే ఉన్నారా. రారా నాన్న, నాన్న దాంట్లో ఇద్దరు నేను చూసి. బాగున్నావా? బాగా రంగు తేలేవరా? ఏం బాబు, కంప్యూటర్ ఉద్యోగం బాగుందా? బాగానే ఉందిలే, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఈయనకు కూడా మీ అమ్మను చూడు, ఈ జిల్లాలో ప్రాణం ఉన్న ఏ జీవిని వదలలేదురా. అవును, అమ్మ ఇక్కడ ఎప్పుడో మొక్కుకుందిట, ఇప్పటి నుంచే తీర్చుకుంటూ కూర్చుంది. ఇంగ్లీష్ మాట్లాడే కోడలు వస్తే 100 కొబ్బరికాయలు కొడతానని ఆ పనికి మొక్కున్నాను. ఇంకా పనులున్నాయి కానీ కానీ మీ మామగారు ఏంటో అప్పుడే వచ్చేసారు. కొంపతీసి అక్క ఇచ్చేమందో ఏంటో. రండి బాబు గారు. అరే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు కూడా వచ్చేసారు. ఇప్పుడే వచ్చానండి. మరి మీరు వచ్చేస్తే మీ భార్య ఏమైపోద్ది? భార్య ఏంటండి? అబ్బా కొడుకులు కలిసి ఏం నటిస్తున్నారా? నటించడం అవునరా. నీ చెప్తో ఇవంది అక్కడ ఏ కస్టమరు డ్రింక్ తాగడంట కదా. లేదండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. లావణ్యతో నేను అది పేరు కూడా తీయద్దు. నా కూతురి పేరు నీ నోట్ల నుంచి వచ్చిందంటే నాలుగు చీరేస్తా. ఏమిటి మాట్లాడుతున్నారు? అవునరా, రేపు పెళ్ళాక బార్లో నువ్వు మందు కలుపుతూ నా కూతురుతో డాన్స్ చేస్తావా? ఏమిటి మీరు మాట్లాడుతుంది? నీకు అలా పిలిచే అర్హత కూడా లేదు. సార్, నేను లావణ్యతో ఆల్రెడీ అన్ని చెప్పాను సార్. నేను మాట్లాడుతున్నా కదా. బాగారు ఏమిటి ఇదంతా? తాగుబోత్తలు ఇచ్చే టిప్పుల మీద బతికేనే కొడుకు, బార్లు పని చేసే ఒక వెయిటర్ కొడుకు,
సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి మమ్మల్ని నా కూతుర్ని మోసం చేస్తారా? కాదు సార్, నువ్వు ఎంత వెదవో మాకు అంతా తెలిసింది. నిజాయితీగా చెప్పుంటే నువ్వు రిక్షా వాడేవైనా సరే నా కూతురు నుంచి పెళ్లి చేసేవాడిని. కుటుంబాన్ని మోసం చేయాలని చూస్తారా? ఏమిటా ఇది? మాట్లాడదారా? అది కాదు నేను చెప్పేది. ఏంట్రా వినిది? అడుగో అడుగో. నేను వింటాను, నాకు చెప్పరా. నువ్వు బార్లో పనిచేస్తున్నావా? నాన్న అది నువ్వు బార్లో పనిచేస్తున్నావా లేదా? చేస్తున్నాను. ఆపండ్రా మీ నాటకాలు. ఏయ్! సార్ 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 ప్లీజ్ సార్, మా నాన్నగారికి ఏం తెలియదు సార్. సార్ ఇంకా ఒకసారి మీరు గాని మీ ఇంట్లో వాళ్ళ గాని మాతో సంబంధం కుదిరిందని చెప్పినా సరే నరాలు తెంపి మెడలో వేసుకుంటా. నా కుటుంబం పరువు పోతుందని ఈ విషయం ఇక్కడితో వదిలేస్తున్నాను. లేకపోతే మీ అందరినీ జైల్లో పెట్టించేవాడిని. ఏయ్ పదండ్రా. అప్పన్న స్వామి, నా మొక్కుబడి తీర్చుకున్నానయ్యా. నీ దయవల్ల నా కొడుకు ఒక మంచి సంబంధం దొరికిందయ్యా. నాన్న వద్దురా, ఇంకేం చెప్పాను. నేను చెప్పేది విన్నాను. నీ కాలు పట్టుకుంటాను. నాన్న ఏం నాన్న ఇది? పొద్దున్న లేచినప్పటి నుంచి నా కొడుకు కంప్యూటర్ అని చెప్పుకుంటూ తిరుగుతుందిరా. మీ అమ్మ పిచ్చిది. ఈ విషయం నాకు తెలిస్తే గుండె పైన చచ్చిపోతుందిరా. పోరా, వెళ్ళిపోరా. మళ్ళీ జీవితంలో నీ మొహం మాకు చూపించుకుని వెళ్ళిపోరా. అక్కొచ్చేస్తా. నాన్న ఒక్కసారి అమ్మని కలుస్తాను. వద్దు, దాని కంటపడ్డావా నా శవం కడ చూస్తావు. పోరా పో. మీ అన్నయ్య వచ్చే టైం అయిందే, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అదండి. ఏమండి? ఏంటండి ఇంకా ఇక్కడ నిలబడ్డారేంటి? రే ఆంజనేయులు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి బాబుని తీసుకురావద్దా? మీతో చాలా పనులున్నాయి. అబ్బాయి వచ్చే లోపల మీతో 1000 గుంజీలు తీయించాలి. వాడు రావటం లేదే. ఏంటి? బాబు రావటం లేదా? భలేవారే. నిశ్చితార్థం వాడికైతే రాకుండా ఎక్కడికి పోతాడు? అది నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది, అందుకని. నిశ్చితార్థం క్యాన్సిల్ అవడం ఏంటండి? అది వాళ్ళకి మనకంటే గొప్ప సంబంధం ఏదో దొరికిందిట. ఏమిటండి మీరు అనేది? నా బాబు కన్నా గొప్ప సంబంధమా? అది ఈ విషయం మనవాడికి ముందే తెలిసిందట, అందుకని ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నాడు. వాళ్ళు మనల్ని అవమానించలేదండి. నా బిడ్డను అవమానించారు. మీరు పదండి, వాళ్ళని వెళ్ళి అడిగేసి వద్దాం. వాడు వద్దనుకుంటున్నారే. మీరేం విన్నారో వాళ్ళేం మాట్లాడారు. ఎలా వద్దంటారు? అని నేను అడుగుతాను. మీరు పదండి. నా బిడ్డ పాపం.